రోడ్డు చూసుకొని పోవడానికి తీసుకెళ్ళి కొంతమంది కుర్రోళ్ళంతా మన వాళ్ళు లోపల రాలేకుండా చైలింగ్ రండి వాలంటీర్స్ నా బండి అది నీ బండి అడ ముందు పక్కన చూడు ఈ బండి తీసుకుంటా ముందు ఎవరో బండి తీసుకుంటారు పోయారులే బుజ్జే బండి సైడ్ పెట్టుకోండి బండి సైడ్ పెట్టుకోండి సరే సరే అప్పటి నుంచి ఇదంతా ముగిపోతూ ఈ తర్వాత ఏం చేశామంటే మనకి ఎన్నిది అంబేద్కర్ ఇదంతా బాగా చెప్పి చెప్తున్నాం. అయినా ఇప్పుడు 30 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయింది. దీంట్లో చెవు చాలా ఈరోజు మనం ఏమనుకున్నామంటే ఇవన్నీ కమ్యూనిటీ హాల్ ఇవన్నీ పాడుపడిపోతున్నాయి. దీన్ని డెవలప్ చేసేసి బాల్ చేసుకొని దీంట్లో అంబేద్కర్ బుక్స్ పిల్లలకు కావాల్సింది పిల్లలు జీవితాలు పాడైపోతుంది. అట్లా చదువులు ఉద్యోగాలు రావటం లేదు. వీళ్ళకి బాగు చేయాలంటే మనం ఆయన లేకపోతే మనం చదువుకొని కాలేజీ చదువుకొని ప్రభుత్వం మీద నేను స్టేట్ ప్రెసిడెంట్ మాట్లాడాను. నేను రాష్ట్రం మొత్తం మీద మాట్లాడుతున్నాను. నేను ఢిల్లీ పోతున్నాను. ఢిల్లీలో కూడా వచ్చేసాను. ఢిల్లీలో కొన్ని ఢిల్లీలో కూడా నేను ఢిల్లీలో ఉన్నా నేను కాబట్టి నేను మీ అదృష్టం మా అదృష్టం కనుక ఇది అయిపోయిన దాకా నేను పోనమ్మా. మీరు ఫోన్ చేసినారు చూడండి పక్కపండి స్వామి పక్కరా పక్కరా పక్కరట కమ్యూనిటీ హాల్ ఎక్కడ రోడ్లో ఇంకెక్కడ స్వామి చిన్నయ్య గారు మాట్లాడుతున్నారు కదా, మీ తరపున ఆయనతో మాట్లాడతాను. ఆయన బాగా తెలిసిన వ్యక్తి. ఇంకా మీరు ఎవరు మాట్లాడరు, వాళ్ళు మాట్లాడరు, మీరు మాట్లాడరు. మన అమ్మని చూడటానికి వచ్చి మన సమస్యని పరిష్కారం చేయడం కోసం వచ్చింది.
చెప్పండి మీరు ఏదో చెప్పండి. ఈ రకంగా మమ్మల్ని చేస్తున్నారు. మాకు అంబేద్కర్ మాకు కావాలి, మాకు దేవుడు ఆయనే. మాకు ఏదన్నా కానీ మీరు న్యాయం చేయాలి. ఆయన మీ ఒక్కరికే కాదు, మా అందరికి కూడా దేవుడే. ఆ రైతు మేమే కావాలంటే చందాలు వేసుకుంటాం. మాకు అంబేద్కర్ ఉండాలి, అంబేద్కర్ విగ్రహం క్షేమంగా ఉండాలి. మేము దానికి అసలు వాళ్ళు అసలు ఆ మాటే అనలేదు. ఎందుకు చేశారు సార్? అస్సలు అడగలేదమ్మా. నేను వాళ్ళతో మాట్లాడాను, మీతో మాట్లాడాను. మీ పెద్దలు వచ్చారు, వాళ్ళ తరపున రైతుల తరపున వచ్చారు, ఇద్దరితో మాట్లాడాను. వాళ్ళు ఎక్కడే కానీ మీ మీద ఇలా ఇబ్బంది పెట్టాలని కానీ విగ్రహం తొలగించి అసలు ఆ పంచాయతీనే లేదు. అలాంటి ఆలోచన వాళ్ళకు లేదు, మాకు లేదు, ఎవరికీ లేదు. రోడ్డు ఎంత పెంచాలి అన్న ఒక్క మాట మీదే ఉన్నారు వాళ్ళు. కొంచెం అటు ఇటు ఉన్నారు, మాట్లాడతాము, అది సాల్వ్ చేస్తాము. అమ్మ ఎట్టి పరిస్థితుల్లో దానికి ఏమైతే ఇబ్బంది లేదు. మీకు ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అలాంటిది ఏమీ చెప్పలేదు, అలాంటిది ఏమీ లేదు. వాళ్ళు మీకు సహాయం చేయాలనే ఉన్నారు. మీరు మీతో మాట్లాడి చెప్పమంటున్నారు అంతే తప్పితే వాళ్ళు మీకు వ్యతిరేకంగా అయితే లేనే లేరు. అది 100%. మాకు ఇబ్బంది ఏమి లేదు మేడం. వాళ్ళకు కూడా ఏమి ఇబ్బంది లేదు, వాళ్ళకు కూడా ఏమి ఇబ్బంది లేదు, రైతులకు కూడా ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళు అదే చెప్పారు, మేడం మేము పంచాయతీ తరఫున మేము మాట్లాడతాము, మేము చేస్తాము అనే చెప్పారు. వాళ్ళు కూడా మీకు ఫేవరబుల్ గా ఉన్నారు, అట్లా ఇబ్బంది లేదు. అది నేను చేసుకున్నాం కదా, అది ఆపేశారు. ఇప్పుడు ఎందుకు ఆపేశారు? అమ్మ ఇష్యూ జరుగుతుంది కదా, దాన్ని పరిష్కారం చేసిన తర్వాత మేమే దగ్గరుండి చేయిస్తాం. సరే మేడం. ఏం ఇష్యూ మేడం? రోడ్డు పెంచాలి. అమ్మ ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు కదా. మాకు రోడ్డు ఇంత విడత కావాలని ఒకటి చెప్తున్నారు, మాకు ఇంత కావాలని. రెండు వైపుల విభిన్న వాదనలు ఉన్నాయి. మీ వైపున ఒకటి చెప్తున్నారు, వాళ్ళ వైపున ఒకటి చెప్తున్నారు. ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతాము, దాని తర్వాత దాన్ని స్టార్ట్ చేపిస్తాము. అదేమీ ఆపలేదు. ఈ రోడ్డు అది ఆక్రమణ చేస్తే 5 లారీలు పోతాయి. మాట్లాడతాం దాని గురించి మేము మేడం గారు ఊళ్ళో కూడా ఉన్నాయి అదే కరువులు, అవి కూడా చూడండి ఒకసారి మొత్తం సాల్వ్ చేస్తాం. బాగా మాట్లాడుతున్నారు, వీళ్ళు అదే చెప్తున్నారు. మేము లిబరల్గా వెళ్దామని చెప్తున్నారు. మీ దగ్గర మేము అదే క్లారిటీగా చెప్పండి. ఆ టాపిక్ ఏమైనా వచ్చిందా మన దగ్గర? అదే రెండోది మనం అక్కడ అడ్జస్ట్ అవుదామండి. బొమ్మను గురించి అయితే ఏమి అదే కదా ఇప్పుడు పేపర్లు వేసి రకరకాల చేస్తారు. పేపర్లో వాళ్ళు ఎట్లా రాస్తారు ఏమో కానీ లేదులేండి, అలాంటిది ఏం లేదు. సరే మనము భోజనం చేసిన తర్వాత ఇంకోసారి మాట్లాడుకుందాం. సరే మేడం. మీ వైపు మీరు ప్రశాంతంగా మీ ఇళ్లలో ఉండండి, మీ పనులు చేసుకోండి. అటువైపు నుంచి ముగ్గురు, ఇటువైపు నుంచి ముగ్గురు. మేము మాట్లాడతాం, మేము ఏదో ఒకటి చెప్తాం. అంతవరకు మీరు మీ ఇళ్లలో ఉండండి. జరగడం లేదు అవతలకి అక్కడ కూడా మొత్తం చెన్నైనా ప్రాబ్లం బొమ్మ గురించి కాదు. ఇక్కడ ప్రాబ్లం వచ్చిందంటే ప్రహరీ గోడ గురించి. అది మేము అడుగుతుంది. ఒక్క నిమిషం అన్న, ప్రహరీ గోడ గురించి వచ్చింది. మనం రోడ్డుకి వాళ్ళు రోడ్ ఎక్స్టెండ్ చేసుకున్నా కూడా మనం స్పేస్ మనం రోడ్డు కట్టాం. మనం వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, కంప్లీట్ సర్పంచ్ ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు వేసిన పిల్ల నుంచి అంత ముందు కొట్లో దీని తర్వాత ఏం చేశామంటే మనకి ఒక ఎనిమిది అంబేద్కర్ ఇదంతా బాగా చెప్పి చెప్తున్నాం. ఆయన ఇప్పుడు 30 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయింది. దీని జోలు రావాలి. ఈ రోజు మనం ఏమనుకున్నాం అంటే ఇవన్నీ కమ్యూనిటీ హాల్ ఇవన్నీ పాడుపడిపోతుంది, దీన్ని డెవలప్ చేసేసి బాగు చేసుకొని దీంట్లో అంబేద్కర్ బుక్స్ పిల్లలకు కావాల్సింది. పిల్లలు జీవితాలు పాడైపోతుంది, అటు చదువులు ఉద్యోగాలు ఆటోలు వీళ్ళకి బాగు చేయాలంటే మనం ఇది మాది అని వాడు చెప్తారు. ఇది మన దగ్గర పూర్పు ఉంది కాగితాలు. మీకు ఊరు తెలియదేమో, రెవెన్యూ చట్టాల్లో వాడి పట్ట ఉంటే ఉండొచ్చు,
ఆక్రమంలో మన అంబేద్కర్ స్టాచ్యూ తర్వాత భవనాలు ఇన్ని ఉన్నాయి కాబట్టి దీనికి చట్టం సపరేట్ ఉంది. కనీసం 10 సంవత్సరాల దాకా దాంట్లో మన నివాసం ఉంటే వాడు రిజిస్ట్రేషన్ పట్టైనా సరే క్యాన్సిల్ చేయడానికి లేదు. అది మన తప్పు వస్తుంది. అది ఆర్డీ వస్తుంది. ఇప్పుడు అడుగుదాం ఆమె రిజిస్ట్రేషన్ చట్టాలని. మీరేం కంగారు పడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. ఆయన లేకపోతే మనం లేము. ఈరోజు మేము మాలాంటి వాళ్ళని చదవరికి కావాలన్నా మీలాంటి చదువుకోవాలన్నా చాలామంది మన మిత్రులు చాలామంది చదువుకుని కలిగారు. కానీ ఈ విషయంలో ఇంతమంది వచ్చారంటే మీకు చాలా సంతోషంగా ఉంది. రావాలి ఇట్లా. ఇది అవసరం అయితే జిల్లా లెవెల్లో వాళ్ళు ఏదన్నా చేయలేకపోతే స్టేట్ వైడ్కి ఇష్యూ తీసుకెళ్తాం. ఇది మాత్రం వాస్తవం. ఇది నాకు అబ్బాయి మీరు ఈ అబ్బాయి నాకు ఫోన్ చేశాడు. యాక్చువల్గా నిన్నంతా విజయవాడ సెక్రటరియట్లో ఇదే ల్యాండ్ ఇష్యూ మీద మేమంతా సెక్రటరియట్లో నిన్నంతా రాత్రి 11 అయింది. కాబట్టి పొద్దున్నే ఎందుకు ఎట్టా జనరల్గా నేను అప్పటికి నిద్ర లేవనప్పుడు లేచి ఇక అన్న తప్ప నేను రెడీ అయిపోయి ఇక మన వాళ్ళని ఉన్న కుర్రోళ్ళని మొత్తానికి మన టంగుటూరు ఇల్లు కూడా వచ్చారు. క్రాంతిలంతా టంగుటూరు వాళ్ళకి అందరికీ చెప్పారే మన వాళ్ళకి అన్యాయం జరుగుతున్నా కదండి. ఎందుకంటే ఒకరు మనం ఇక్కడ కలుసుకోకపోతే ఈ అగ్రవర్ణాలు చేసేది 1 కాదు 2 కాదు. నిన్నేమో ఇక్కడ సేమ్ గుర్తుల రెడ్డిస్ ఎంత పెడితే అట్టు కొట్టారు మాదికెళ్ళి. ఓ పక్క మాల్ని ఓ పక్క మాదికెళ్ళి. సరే వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. కానీ అంబేద్కర్ గారి విషయంలో ఎంత దూరం అయినా సరే మేము వెళ్ళటానికి సిద్ధం ఉన్నాం. మా ప్రాణాలు పోయినా సరే ఈ స్టాచ్యూ ఇష్యూస్లో అంబేద్కర్ ప్రాంగణం విషయంలో ఎవరు ఏలు పెట్టినా కూడా ఏలు కత్తిరించే విధంగా చేస్తాం. సరేనా? ఓకే, చెప్పి నాకు వైనింగ్ చేయండి. సరే సార్. వాళ్ళు కాదు, మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే చెన్నై గారు అంత వస్తున్నారండి, వాళ్ళు జనాల ముందే చెప్పమంటారు అధికారులని, లేదంటే మొత్తాన్ని కల్పరేట్ తీసుకెళ్ళాలంటున్నారని చెప్పు. ఆర్డీఓ మంచి ఆఫీసర్ ఏమండి, కుర్ర అమ్మాయి మంచి అసలు వాళ్ళూరు కండిషన్ పెట్టండి. మందైతే ఇదే వాళ్ళూరు కండిషను ఇన్నమ్మా కండిషను పెట్టడానికి వాళ్ళకి తప్పే లేదు, వాళ్ళకి సంబంధం లేదు. అది దాని మీద మీరు చెప్పండి. అవసరమైతే ఇక్కడికి రాండి మేడం, లేదంటే చెన్నై గారు కలెక్టర్ గారితో మాట్లాడుతున్నాను చెప్పు. అదే సరేనా? ఓకే. ఎందుకంటే మనం ఏంటి ఇష్యూ ఏంటి ఇది? జరుగుతున్నాయా? ఇప్పుడే బయలుదేరుతాను. నేను గమనించిన రాలేదు బండి వేసుకొని పండి మనంతా మనోళ్ళే. ఇది